నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలను వర్షాలు దంచుకొడుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల వరదలు రాగా రోడ్లు కుంగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాల ధాటికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటి వరకు వివిధ ఘటనల్లో 30 మంది మృతి చెందారు. పలువురు వరదల కారణంగా నిరాశ్రులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో 9 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడి 7గురు మరణించారు. ఈస్ట్ కామెంగ్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఒక వాహనం లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 2 కుటుంబాలకు చెందిన 7గురు ప్రాణాలు కోల్పోయారు. సుబాన్సిరి జిల్లాలో 2 కార్మికులు మరణించారు. దపోరిజో ప్రాంతంలో సీగిన్ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అటు మియాంగ్ నదిలో కూడా వరద పోటెత్తుతుంది. సిక్కింలో పర్యాటకులు వర్షాల కారణంగా చిక్కుపోతున్నారు. తీస్తా నది ప్రవాహంతో ఒక వాహనం పడిపోయింది. 1000 ఫీట్ల లోతులో వాహనం పడిపోగా ఇప్పటి వరకు అందులోని 8 మంది ఆచూకీ లభించలేదు. అస్సాంలో 24 గంటల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 5గురు మృతి చెందారు. 10,000కు పైగా జనం ఇబ్బందులు పడుతున్నారు. 12 జిల్లాల్లో 60,000 మంది నిరాశ్రులయ్యారు. దాంతో వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మిజోరంలో కూడా వరదల కారణంగా కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4గురు మృతి చెందారు. కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. లాంగ్ క్లాయ్ టౌన్లో కొండచర్యలకు పడిన హోటల్లో 5 భవనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కున్నారన్న సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పటికే వరదలు ఉప్పొంగి అతలాకుతలం అవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మేఘాలయ మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో వారం రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాలకు వర్షం ముప్పు తప్పదని ఐఎండీ హెచ్చరిస్తుంది. ఇవాళ అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.